హాయ్ గాయ్స్, వెల్కమ్ టు నానమ్మ మనవరాలు ఛానల్. సో మనకి ఈరోజు నానమ్మ ఒక స్వీట్ చేసి చూపిస్తుందంట. అదేంటంటే కుడుములు. అంతే కదా మా అమ్మ? వినాయక చవితికి చూపిస్తున్నా. ఓకే, చాలా ఈజీగా అండ్ టేస్టీగా చాలా బాగుంటాయి కదా ఇవి. కొంతమంది రవ్వతో చేస్తారు, బట్ బియ్య పిండితో పెట్టాలి కదా, బాగుంటుంది స్వీట్. సో చూద్దాం ఏమేమి కావాలో. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కదా. ఇదిగమ్మా అరకిలో బెల్లం. ఓకే. ఇదిగో కిలో పిండి. ఓకే. 100 గ్రాముల శనగపప్పు. ఓకే. యాలక్కాయలు 4. ఓకే. ఇదిగో లీటర్ నీళ్లు. లీటర్. ఓకే. ఇంత బట్టి కావాలి. ఓకే. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఓకే. లీటర్ నీళ్లు, అరకిలో బెల్లం, అండ్ పిండి కూడా కేజీ. 1 కేజీ. ఓకే. సో లీటర్ నీళ్ళకి అరకిలో బెల్లం వేసి పొయ్యి మీద పెట్టేసావు. ఇది దగ్గర పడ్డాక పిండి శనగపప్పు వేయాలి. మరిగినాక పిండి శనగపప్పు యాలక్కాయ పొడి వేయాలి. ఓకే. వేసిన ఉండకొచ్చినట్టుగా సరిపడేటట్టుగా వేసుకుని పిండి ఉండకొచ్చినాక మళ్ళీ కుడుములు చేసుకుని మళ్ళీ ఇడ్లీ పాత్రలో ఆయి వచ్చేటట్టుగా ఆవిరి మీద ఉడకాలి కదా, 2 రేకులు వేసి నీళ్ళు పోసి దాంట్లో వేసుకోవాలి. ఓకే, చూపిద్దాం అయితే దగ్గర పడ్డాక. ఏంటి మా అమ్మ, అయిపోయిందా? పిండి పోతానమ్మా. ఇలా బుడగలు వచ్చినప్పుడు పిండి పోయాలా? బెల్లం కరిగిపోయింది. బెల్లం కరిగిపోయింది, కొంచెం మరిగింది కాబట్టి పిండి పోసి ఇక పప్పులు వేస్తున్నాను చూడు. ఓకే. ఇక శనగపప్పులు. ఇది యాలక్కాయ పొడి. ఓకే. పిండి వేస్తున్నావా? పిండి వేస్తున్నానమ్మా. తిప్పుకోవాలి ఇలా వేసుకుంటూ ఉండగట్టుకుండగా. అంతా కలిపేసావు కదా మా అమ్మ? ఈ కన్సిస్టెన్సీలో పప్పు యాలక్కాయ పొడి పిండి వేసి ఇట్లా ఉండకొచ్చేటట్టు కలిపేసా. ఓకే. ఇక ఇడ్లీ పాత్ర పెట్టుకోవాలి, లేట నీళ్ళు పోసి ఆవిరొత్తిలో మనం వేసుకుంటుండాలి. ఇది స్టీమ్ కోసం నీళ్లు పెట్టుకోవాలి. ఆ నీళ్లు వేడైన తర్వాత ఇవి వేసేసుకోవడం. రేకులు వేసి పెట్టుకోవాలి. ఓకే. అలా నీళ్లు పోసి ఇలా 2 రేకులు పెట్టుకొని వేడి చేసుకోవాలి. మనం చేసేదానికి వేడవుతాయి. ఓకే. ఓకే. 2-3 సార్లుగా చేసి వేసుకోవచ్చు. ఓకే, పెట్టేసి. సో అది స్టీమ్ అయ్యే వరకు మనం ఈ ఉండలు చేసేసుకుందాం. ఓకే. సో ఆ పిండి రెడీ అయిపోయాక ఇలా ఉండలు చేసుకోవడమే కదా మామ? ఇడ్లీ పాత్ర నీళ్ళు పెట్టేసే కదా, ఇక అయితే ఈ ఉండలు చేసుకోవడం అయినాక వేసుకుంటుండాలి. ఓకే. 2-3 సార్లుగా. ఓకే. అవి ఉడికాక ఇంకా దించేయడం అయిపోయినట్టే కదా? అయిపోయినా చూపిస్తాను. ఆవిరి మీద ఉడకాలి, ఒక అరగంట పడుతుంది కదా. ఓకే. ఇవి వేసేటప్పుడు మళ్ళీ చూపిద్దాం. ఇలా ఉండలు చేసేసుకోవాలి. రెడీ చేస్తామా? ఓకే. ఇంకా ఆ స్టీమ్ ఇడ్లీ పాత్రలో వేసేయడమే. ఓకే, వేసేద్దామా? అయిపోయింది మామ? అయిపోయిందమ్మా. ఇది ఎంతసేపు ఉడకాలి? ఒక అరగంట చూసుకుంటా ఉండాలా? చూసుకోవాలి, ఉడికినాయా చూసుకుంటే ఓకే ఉడికితే తీసేద్దాం. ఈ మూత పెట్టేసి ఒక అరగంట అయ్యాక దించుకోవాలి. ఓకే. మళ్ళీ అయిపోయాక చూపిద్దామా? ఓకే. అయిపోయినాయా? అయిపోయినాయమ్మా. బాగుంది, చూసావా? ఇలా మెత్తగా ఉడికి ఇగో తీర్చున్నా. అదుగో. ఓకే. అదుగో. ఓకే. వినాయక పండుగ వస్తుందని అందరూ చూసి వేసుకుంటారని నేను ముందరే చూపించా. ఓకే. ఓకే. సో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి, చాలా సాఫ్ట్ గా వస్తాయి. మరి అందరూ పాకం బట్టి ట్రై చేయండి, చాలా బాగుంటాయి కదా మామ? అంతే ఇక. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా అందరూ చూసి మళ్ళీ పండక్కి స్వామికి వండాలి కదా, వండండి వినాయక పండక్కి. అవును, ట్రై చేసి చూడండి. దట్స్ ఇట్ అండి. If you like our videos, please like, share, comment and subscribe to our channel. Thank you. Bye, Mama. Bye, Ma.